బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ చేపట్టింది. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వినోద్ కు నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. హెచ్సీఏలో జరిగిన 20 కోట్ల నిధుల గోల్మాల్పై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. హెచ్సీఏ కమిటీ మాజీ అధ్యక్ష కార్యదర్శులను విచారించింది ఈడీ. మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్లను విచారించింది ఈడీ. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన 20 కోట్ల నిధుల గోల్మాల్ వ్యవహారం సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఇప్పటికే ఈ కేసులో ఇటు అధ్యక్ష కార్యదర్శులైన మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్, వినోద్లను కూడా ఈడీ ప్రశ్నించింది. తాజాగా హెచ్సీఏ మాజీ అధ్యక్షుడైన ఎమ్మెల్యే వినోద్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది. జనవరి మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని, అలాగే ఏదైతే ఈ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కు నోటీసులు ఇవ్వడమే కాకుండా వాటికి సంబంధించిన ఆయన అధ్యక్షుడుగా ఉన్న క్రమంలో ఏదైతే ఈ అక్రమాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఏదైతే స్టేడియం వ్యవహారానికి సంబంధించి కొన్ని నిర్మాణాలు చేపట్టామన్నారు, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలతో, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆ తర్వాత ఆయన అకౌంట్స్ వ్యవహారానికి వాటి అన్నిటితో కూడా అక్కడికి రావాలని చెప్పేసి ఈడీ అతనికి నోటీసులో పేర్కొనడం కూడా జరిగింది. ఈ వినోద్ సోదరుడు వివేక్ యాజమాన్యంలో సంస్థలకు దుర్వినియోగం పాల్పడి ఈ కార్యాలకు ఉపయోగించినట్టుగా చెప్పి డబ్బులు స్వాహా చేశారని, దాదాపు 28 కోట్లకు పైగా ఈ లావాదేవీలు జరిపిన వివేక్ ఆస్తులపై కూడా ఈడీ గతంలోనే దాడులు చేసింది. ప్రస్తుతం ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణ సమయంలో మనీ లాండరింగ్ అనే దాని మీద ఇది ఏసీబీ ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో, ఈ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఇక ఈ విచారణ వ్యవహారానికి సంబంధించి జనవరి 1 వారంలో మాత్రం ఎమ్మెల్యే వినోద్ ఖచ్చితంగా ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. లావణి, అయితే కృష్ణ, 20 కోట్ల గోల్మాల్ నిజమని తేలితే వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఒకవేళ కనుక 28 కోట్ల రూపాయల లావాదేవీల వ్యవహారానికి సంబంధించి వీరంతా కూడా అయితే అక్రమాలకు పాల్పడ్డారని కనుక తేలితే ఖచ్చితంగా వారిపైన చర్యలు తప్ప. ఇప్పటికే దీనిపైన ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఒక కేసు నమోదు చేయడం, ఆ తర్వాత షీట్ కూడా దాఖలు చేసిన క్రమంలో ఆ కేసు అనేది కోర్టులో నడుస్తుంది. ఒకవేళ ఈడీ చేసిన దర్యాప్తులో కనుక ఖచ్చితంగా కనుక వీరు అక్రమాలకు పాల్పడినట్టు తెలిస్తే వారందరూ ఎవరైతే ఈ ఎమ్మెల్యే వినోద్, ఆ తర్వాత ఈ శివలాల్ యాదవ్ వీరందరూ కూడా అందులో ఉన్నారు. ఆ కమిటీ వ్యవహారానికి సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్న అర్షద్ అయ్యూబ్, శివలాల్ యాదవ్ వీరందరి ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.